హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో మరో ట్రిప్తోనైతే మేము ముందరికి వచ్చిన. ఇప్పుడు మనం పోయే డెస్టినేషన్ ఏంటంటే ద బ్యాచిలర్స్ మోస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్ గోవా. సో కొంచెం బుడగొత్తి లెక్క అనిపిస్తున్నాయి కదా. సో యాక్చువల్గా రీజన్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి రిటర్న్ రాగా మా హోమ్ టౌన్కి. సో ఈ బ్లాంకెట్స్కి అయితే మన బ్లాంకెట్లు మన లోపల ఎట్లుంటుందో తెలుసు కదా మన రైల్వేస్లో. సో బ్లాంకెట్ కప్పుకొని వండుకున్న ఆ బ్లాంకెట్ల నుంచి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అయితే నా బియర్డ్కి, నా పైన హెయిర్కి, ఎక్కడికెక్కడికి పోవాలన్నా మొత్తం పోయినాయి అనమాట. గలీజ్ గలీజ్ చేసినాయి. సో అందుకే ఏం చేయాలన్నా మొత్తం అన్ని కొరిగిచ్చిన గీకిచ్చిన మొత్తం. సో అందుకే ఈ లుక్ అనమాట. చలో ఇంకా బాయ్, గోవాలో కలుద్దాం. ఎకానమీలో కొంచెం లగ్జరీ అండ్ బడ్జెట్లో ట్రావెల్ చేయాలంటే ఇండిగో కన్నా ఆకాశ ఎయిర్ ఇస్ ద బెస్ట్ ఎయిర్వేస్. వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్ క్రాఫ్ట్. లెగ్ స్పేస్ కూడా ఆపోజిట్ సీట్కి మనకి కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ఇండిగో. అండ్ ఇది కాకుండా మనకు ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఆకాశ ఎయిర్లో. సో గైజ్, గోవా అయితే వచ్చేసినాం. యాక్చువల్గా నేను 11th టైం నేను గోవాకి రావడం. సో బట్ ఫస్ట్ కొత్త ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినా ఇప్పుడే. యాక్చువల్లీ 2022లో కట్టింది డిసెంబర్లో. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీని పేరు వచ్చేసి. యాక్చువల్గా 2023 నాకు గ్యాప్ వచ్చింది. ఓన్లీ 2023 నేను గోవాకి రాలే. అండ్ గోవాకు ఏ ఇయర్లో స్టార్ట్ చేసినా అప్పటి నుంచి కంటిన్యూస్గా వస్తూనే ఉన్నా ప్రతి ఇయర్ ఒకసారి. సో ఫైనల్గా మనం అయితే కొత్త ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినాం. సో ఇంకా రూమ్లోకి వెళ్తాం మనం. సో ఇది మన సర్వీస్ అపార్ట్మెంట్. నాగోవా సర్కిల్ నుంచి లోపలికి వచ్చినాక ఉంది. సో ఇది రూమ్ హాల్, ఇది వాష్రూమ్, ఇది బెడ్. సో ఇంకా నైట్ కాబట్టి యాక్చువల్గా ఇంకా మీకు ఏం కనిపించదు బాల్కనీ వ్యూ, బట్ బాగానే ఉంది. ఇవాళ గోవాకి వచ్చిన బుక్ చేసుకున్న రిసార్ట్స్ అయినా సర్వీస్ అపార్ట్స్ అయినా దీనికన్నా బాగుండే. ఏదైతే బాగాలేదు యాక్చువల్గా. ఫొటోస్లో అయితే బాగుంది, కానీ ఇక్కడికి వచ్చినాక అంత అయితే బాగాలేదు. సో ఓకే, ఇంకా పేమెంట్ అయితే చేసినాం కాబట్టి ఇంక చేసేది ఏం లేదు. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఏమంటారు సరుకు వస్తుంది అన్నమాట. సరుకు వచ్చినాక ఈ సరుకు ఖతం చేసి ఈరోజు పడుకొని రెస్ట్ తీసుకొని ఇంకా రేపు మార్నింగ్ నుంచి ఎక్స్ప్లోర్ స్టార్ట్ అన్నమాట. ఇంకా ఉంటాం, రేపు మార్నింగ్ వెళ్దాం. ఇంకా బాయ్, చలో. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 1. సో నిన్న నైట్ మీకు చెప్పడైతే మర్చిపోయినా. యాక్చువల్లీ గోవాకి 3 మెంబర్స్ వచ్చినాం. మా నాన్నని పట్టుకొని వచ్చిన, అండ్ మా ఇంటి పక్కన నాన్న ఉంటాడు, తనని కూడా పట్టుకొని వచ్చిన. ముగ్గురం వచ్చినాం అనమాట. యాక్చువల్గా ఈ ట్రిప్ వచ్చేసి 3 nights ప్లాన్ చేసినాం. సో నిన్ననే ఒక నైట్ అయిపోయింది జర్నీలోనే. ఇంకా 2 days ఉన్నాయి మనకు టైం. ఈ 2 daysలో నార్త్ అండ్ సౌత్ కవర్ చేయలేం కాబట్టి సో ఓన్లీ నార్త్ పెట్టుకున్నాం. సో బీచెస్ అయినా వాటర్ స్పోర్ట్స్ అయినా ఏదైనా మీకు దాని ఇన్ఫర్మేషన్ 1 by 1 వస్తుంది వీడియోలో. అండ్ లిక్కర్, చాలామందికి లిక్కర్ ప్రైజెస్ ఎంతోనే అప్డేట్. సో తెలుసు అందరికి గోవాలో తక్కువ ఉంటాను, బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఎంత ఉందో దాని గురించి ఒకసారి ఒక బ్లాగ్, ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే ఇంకా స్కూటీస్ రెంట్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం.
గైజ్ బాగా అయితే వచ్చేసినాం. చూసినారు కదా ఇప్పుడే ఒక రౌండ్ అయితే తీసేసినాం అన్నమాట. అండ్ చూడరు అప్పుడే లిటరల్గా 1 అవర్ అవుతుంది వచ్చి. ఇప్పుడే మొత్తం ట్యాన్ అయిపోయింది ఫేస్. ఏ చలికాలం వచ్చినా మీకైతే ఇక్కడ హ్యూమిడే ఉంటుంది. అండ్ సో మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోయినా స్కూటీస్ గురించి. నాకు యాక్టివా 4G అయితే 400 అన్నాడు, 300 కూడా ఇవ్వాలి, 350కి ఇచ్చిండు ఫైనల్. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 వచ్చేసి 1000 అన్నాడు, 700 అంటే ఇవ్వాలి, లేదని ఇచ్చేసిండు. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా బాగా బీచ్కి వచ్చినాం. వాటర్ యాక్టివిటీస్ చేద్దామని. వాటర్ యాక్టివిటీస్ అంటే అన్నీ చేస్తలేం పోయా. వాటర్ యాక్టివిటీస్ అంటే బనానా రైడ్, జెట్స్కి అన్ని ప్యాకేజ్ ఉంటాయి అన్నమాట. సో పారాసైలింగ్, సో మేము ఓన్లీ పారాసైలింగ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే మా నాన్న ఎక్స్పీరియన్స్ చేయాలని. ఇవన్నీ ఆల్రెడీ 11 times వచ్చినా అన్నా కదా, నేను చేసి ఉన్నా. బట్ నాన్నకి ఎక్స్పీరియన్స్ చేపిద్దామని. యాక్చువల్ నేను కూడా అవసరం లేదు అనుకున్నా. బట్ ఏంటంటే మా నాన్న పోయేటప్పుడు రికార్డ్ చేయాలి కదా, అది వాళ్ళు లోపలికి బోట్లకి అలౌ చేస్తుంటారు. సో నేను టికెట్ తీసుకోవాలి. ఇంకా నాతో ఇంకా అన్న కూడా తీసుకున్నాను అనమాట. నాతో నచ్చినాను 3 టికెట్లు తీసుకున్నాం. 1200 పెట్టిండు వాడు. దాని ప్రైస్ అయితే మాకు 600కి ఇచ్చేసిండు. సో ఇదైతే నేను సెకండ్ టైం చేయడం, ఎందుకంటే మనం స్టార్టింగ్ అయితే 600 పే చేసినందుకు వీడు జస్ట్ మనల్ని 40 feet హైట్కి తీసుకొని పోయాడు. జస్ట్ 20 seconds ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ రైడ్. సో నేను మళ్ళీ కిందికి వచ్చినాక వీడు నన్ను 1000 అడిగిండు. సో మొత్తం రోప్ ఇడిచిపెట్టి తీసుకోపోమని చెప్పేసిన. సో అదైతే రోప్ అయితే 300 feet వరకు పోతుంది హైట్. వాటర్ ఎక్స్పీరియన్స్ గోప్రోతో అయితే హ్యాండిల్ వేయలేకపోతున్నా. సో ఇది ఇప్పుడు పైన తీసుకుపోతాను అనుకుంటా. సో ఇది ప్రాపర్ పారాసైలింగ్. మనం తీసుకుపోయి 40 feet, ఇది 300 feet. సో దీనికైతే ఇంకా ఎక్స్ట్రా 1000 ఛార్జ్ చేసిండు. ఇంకా పారాసైలింగ్ కంప్లీట్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ లంచ్ చేయడానికి అయితే వచ్చినాం. ఇంకా ఫుడ్ మ్యాటర్ వచ్చేవారికి గోవాకి ఎవరు వచ్చినా మ్యాక్సిమం 2 or 3 days మేనేజ్ చేస్తారు ఫుడ్ మ్యాటర్లో. అంతకన్నా ఎక్కువ అంటే మన వాళ్ళతో కాదు. నాకైతే కొలంగీట్ బీచ్ దగ్గర అయితే మన ఆంధ్ర రుచులని ఒక అథెంటిక్ ఆంధ్ర స్టైల్ రెస్టారెంట్ కనిపించింది. ఓనర్స్ కూడా ఆంధ్ర వాళ్ళే. లొకేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో పెడతా. గోవా అయినప్పుడు అయితే అన్నీ మూసుకొని ఇక్కడైతే తినండి. 199 రూపీస్కి వెజ్, 250కి నాన్ వెజ్. సో మనకున్న సబ్స్క్రైబర్స్కి అయితే మనం ప్రమోషన్ చేయలేం. నాకు ఉన్నదే 290 సబ్స్క్రైబర్లు. సో కాబట్టి నేను టేస్ట్ చేసిన కాబట్టి చెప్తున్నా. రొయ్యల వేపుడును చికెన్ వేపుడు అయితే నేను హోటల్కి పార్సల్ తీసుకొచ్చుకున్నా. చాలా బాగుంది, ఇచ్చి పడదెంగిండు. సో ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక ఒక 2 hours అయితే స్లీప్ వేసినాం భయ మంచిగా. టైర్డ్ అయినాం బాగా ఎండకి. యాక్చువల్గా ఇంకా అంజునా తీసుకుపోదాం అనుకున్నా, కాకపోతే ఇంకా
ఇప్పుడు నైట్ వచ్చినాం అనమాట కర్లీస్కి, అంజనాకి. ఇంకా అంజనా అంటే చాలామంది తెలుసు, బట్ కర్లీస్ అనేది కంప్లీట్గా కొంచెం నార్త్లో ప్రైవేట్ బీచ్ లెక్క, చాలా తక్కువ మందికి తెలుస్తుంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇక్కడ ఏంటంటే చాలా చిన్న బీచ్ ఇది, అండ్ ఒక 2-3 షాక్సే ఉంటాయి అంతే. సో ఇది మొత్తం చూసారు కదా, మొత్తం 4 శాఖలు ఉన్నాయి ఇక్కడ అంతే. సో చాలా క్లోజ్డ్, కంజెస్టెడ్ అండి. అండ్ దీని తర్వాత మనకు స్టార్ట్ అయ్యే నెక్స్ట్ ఆ పౌడర్ నుంచి, ఆ లాస్ట్ శాఖ నుంచి స్టార్ట్ అయ్యేది మనకు బాగా బీచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక మధ్యాహ్నం తిన్న రకం ఉంది. ఈ సీ ఫుడ్ని గుర్తు అయితే మస్తు టెంప్టింగ్ అనిపించింది. సో ఇక కల్లీస్ ఎప్పుడు వచ్చినా కూడా ఈ బార్బిక్యూ సీ గ్రిల్ అయితే తినకుండా అయితే పోను నేను. సో టైగర్ ప్రాన్స్ అయితే తీసుకున్నా. 2000కి అయితే 8 ప్రాన్స్ వచ్చినాయి. సో ఇంకా ఇదొకటే కాకుండా కర్లీస్లో స్ట్రీట్ ఫుడ్ ఆమ్లెట్ బర్గర్ కూడా చాలా బాగుంటుంది. సో ఎప్పుడన్నా వస్తే కర్లీస్కి ఈ ఆమ్లెట్ బర్గర్ అయితే ట్రై చేయండి. సో గైజ్ కర్లీస్ నుంచి అయితే డైరెక్ట్ సాటర్డే నైట్ బజార్కి వచ్చేసినాం. మన ఇది బాగా రోడ్డు మీద ఉంటుంది. అంజనా అయితే పోలే, ఎందుకంటే ఇంకా మాకు ఆల్మోస్ట్ కర్లీస్లోనే 12:30 అయింది. సో ఇంకా పెద్ద ఈవెంట్స్ ఏం కూడా జరుగుతలేవు అంజనాలో. సో ఇంకా అందుకే నైట్ బజార్కి వచ్చేసినాం. చూడండి, సో ఇది బాగా దగ్గర ఉంటుంది, బాగా రోడ్కి. ఎవ్రీ సాటర్డే ఉంటుంది బజార్. ఇది నైట్ బజార్ అంటారు, సాటర్డే నైట్ బజార్. సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఏం చేస్తున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.